సిమెంట్ లేని గోడ సెంటిమెంట్ లేని మానవ జీవితం నిలబడవనేది ఓ నానుడి. అది రాజకీయాలకు వర్తిస్తుందండోయ్. గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ దాకా అందరూ దాన్ని ఫాలో అయ్యేవారే తప్ప తూచని పక్కన పెట్టేవారు ఉంటారు. అయితే ఏపీలో ఆ మున్సిపాలిటీకి కూడా అలాంటి సెంటిమెంటల్ ట్రాక్ రికార్డే ఉందట. ఆ సెంటిమెంట్ ప్రకారం ఢిల్లీకి ఎగబాకొచ్చిన నేతలు ఉవ్వేలూరుతున్నారట. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అందుకే అక్కడ పోటీ కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడినట్టు టాక్ నడుస్తోంది. ఇంతకీ అది ఎక్కడ? ఆ సెంటిమెంట్ కథ ఏంటి? ఏపీలో లక్కీ మున్సిపాలిటీ. ఇక్కడ కౌన్సిలర్ అయితే చాలు, పార్లమెంటుకు వెళ్లడం పక్కానా? అందుకే పోటీకి నేతలు సై అంటున్నారా? తెలుగు రాజకీయాల్లో భీమవరం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఫేమస్ అయిన ఈ ప్రాంతం ఇప్పుడు మరో విషయంలో పొలిటికల్ గా వెరీ వెరీ స్పెషల్ అనిపించుకుంటోంది. మరీ ముఖ్యంగా భీమవరం మున్సిపాలిటీ గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేస్తే చాలు పార్లమెంటు సభ్యుడయ్యే యోగం సొంతమవుతుందనే టాక్ ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. అలా గతంలో ఒకే ప్రాంతం నుంచి 3 ఎన్నికవడంతో అది నిజమేనేమోనన్న ముచ్చట అన్ని రాజకీయ వర్గాల్లోనూ గుసగుసలకు కారణమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలా మంది గొప్ప గొప్ప నాయకులు తమ ప్రస్థానాన్ని వార్డు గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టిన వారే. పల్లెల నుంచి వచ్చిన వారైతే సర్పంచ్ గాను, పట్నం వాళ్ళైతే కౌన్సిలర్లు గాను తమ ప్రస్థానాన్ని మొదలు పెడుతుంటారు. అయితే భీమవరంలో కౌన్సిలర్ గా గెలిస్తే మాత్రం తప్పకుండా MP అవుతారనే విశ్వాసం ఇప్పుడు జిల్లా రాజకీయాలను ఊపేస్తోంది. అది యాదృచ్ఛికమో లేక నిర్దేశితంగా జరిగిందో తెలియదు కానీ ఇక్కడ గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన 3 నేతలు తర్వాత కాలంలో భారత పార్లమెంటుకు ఎన్నికవడం మాత్రం భీమవరానికి ఒక సెంటిమెంట్ ను తెచ్చిపెట్టింది. అలా ఇప్పుడు మున్సిపాలిటీ చుట్టూ కొత్త పొలిటికల్ స్టోరీ అల్లేశాయి రాజకీయ వర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన భీమవరం మున్సిపాలిటీకి ఘనమైన చరిత్ర ఉంది. 1948లో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పడింది. తర్వాత 1963లో గ్రేడ్ 2, 1967లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 1949లో జరిగిన ఎన్నికలతో మొదటి మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడింది. అయితే 2011 సెప్టెంబర్ నాటికి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన భీమవరంలో మొత్తం 39 వార్డులున్నాయి. ఇప్పుడు ఈ చరిత్రంతా చెప్పుకోవడానికి ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు లేవు గానీ త్వరలో జరగొచ్చన్న ప్రచారం ఊపందుకున్న వేళ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మన దశ కూడా తిరగొచ్చన్న ఆశతో ఎన్నడూ లేనంతగా నాయకులు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండడమే చర్చకు దారితీస్తోంది. ఇక్కడ కౌన్సిలర్లుగా పనిచేసిన 3 నేతలు తదనంతర కాలంలో రాజ్యసభ సభ్యులుగా, లోక్సభ సభ్యులుగా ఎన్నికై పార్లమెంటు గడప తొక్కారు. ఆ స్ఫూర్తితోనే ఎన్నికల్లో కదం తొక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు నేటి నాయకులు. ఇదే మున్సిపాలిటీలో వార్డు మెంబర్ గా పనిచేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ 2024లో బీజేపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచి ప్రస్తుతం మోదీ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014-19 మధ్య భీమవరం మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేసిన శ్రీనివాసవర్మ ప్రస్తుతం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారంటే భీమవరం లక్కీ మున్సిపాలిటీ కాదని ఎలా చెప్పగలం అంటున్నారు రాజకీయ పండితులు. అంతేకాదు గతంలోనూ ఇక్కడ నుంచి 3 నేతలు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మెంటే పద్మనాభం, తోట సీతారామలక్ష్మి ఈ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారే కావడం విశేషం. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మొదటి నాయకుడు మెంటే పద్మనాభం కాగా 2004-2009 మధ్య కౌన్సిలర్ గా ఎన్నికై మున్సిపల్ చైర్మన్ గాను పనిచేసిన తోట సీతారామలక్ష్మి ఆ తర్వాత పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఇటీవల మరో నాయకుడు పాకా వెంకట సత్యనారాయణను సైతం రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ అధిష్టానం. సత్యనారాయణ కూడా గతంలో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా చేసిన వారే కావడంతో కౌన్సిలర్ టు MP అనే సెంటిమెంట్ ఇప్పుడు బలపడిపోయింది. 1981, 86, 1987, 92, 1995, 2000, 2005 మధ్య 4 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా సేవలందించారు సత్యనారాయణ. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీలో కీలక పదవులు అలరించిన ఆయనకు ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో అవకాశం కల్పించింది. ఘన చరిత్రతో పాటు బలమైన సెంటిమెంట్ ఉన్న భీమవరం మున్సిపాలిటీ వివాదాల కారణంగా ఇటీవల ఎన్నికలకు దూరం అవడం కూడా చర్చనీయాంశమే.
భీమవరం మున్సిపాలిటీలో చుట్టుపక్కల 5 గ్రామాలను విలీనం చేయాలన్న అధికారుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2014 తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నికలు జరగలేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న వేళ ఎంపీ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు నేతలు ఉవ్విళ్లూరుతున్నారట. మరి వారి ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.